చాలా మంది గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఏమేమి స్పెక్స్ చూసి తీసుకోవాలి, ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఏమేమి చూడాలి, ఏమేమి అవసరం లేదని చెప్పేసి చాలా మంది తెలియదు. సో ఈ వీడియోలో నేను ఒక గేమింగ్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఏమేమి చూడాలి, ఏమేమి అవసరం లేదని చెప్పేసి క్లియర్ చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో వస్తే మాత్రం లైక్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. చలో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నా పేరు తేజ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గేమర్స్ ఒక గేమింగ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మన బ్యాక్ కెమెరా ఎంత మెగా పిక్సెల్ ఉంది, ఫ్రంట్ కెమెరా ఎంత మెగా పిక్సెల్ ఉంది, ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఫస్ట్ మెయిన్ ఫోకస్ మనకు ప్రాసెసర్ ఎటువంటి ప్రాసెసర్ ఉంది, ఏ ప్రాసెసర్ తీసుకోవాలని చెప్పేసి తెలుసుకోవాలి. ఈ ప్రాసెసర్ అంటే మనకు హార్ట్ ఆఫ్ ది గేమింగ్ అనుకోవచ్చు. ఫస్ట్ ఈ ప్రాసెసర్ లో మనకు స్నాప్ డ్రాగన్ ఉంటాయి, మీటెక్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే మనకు 8 Gen 1 కంటే ఎబో ఉన్నాయి తీసుకోవాలి. ఆ ఎబో ఉన్నాయి మనకు గేమ్స్ అనేవి మంచి హ్యాండిల్ ఇస్తాయి. నెక్స్ట్ మనం మీటెక్ వస్తే మీటెక్ ప్రాసెసర్స్ లో మనకు 8350 కానీ, లేకుంటే 8350 అల్ట్రా, లేకుంటే 9300 దీనికంటే హై ఉన్నాయి తీసుకోండి. హై ఉన్నాయి మనకు మంచి హ్యాండిల్ ఇస్తాయి గేమ్స్ అనేవి. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇవే ప్రాసెసర్ ఎందుకు తీసుకోవాలి, లేకుంటే స్నాప్ డ్రాగన్ 7Gen 3, 7Gen 4 లేకుంటే మీటెక్ వచ్చినప్పుడు 6400, 7400 తీసుకుంటే ఏమైతే అంటారు. మనకి హై ఎండ్ ప్రాసెసర్స్ అనేటివి మనకు ల్యాగ్ ఫ్రీ గేమ్స్ ఇస్తాయి. ఇక్కడ కూడా మనకు గేమ్స్ ఆడినప్పుడు పబ్జి కానీ, లేకుంటే సిబోడి హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినప్పుడు మనకి ఎక్కడ ల్యాగ్ అనేవి అట్లానే మనకి మంచి FPS తో రన్ చేస్తాయి గేమ్స్ అనేవి. 120 FPS 90 FPS లో మన గేమ్ అనేది స్మూత్ హ్యాండిల్ ఇస్తాయి. స్నాప్ డ్రాగన్ 7Gen 4 కానీ, లేకుంటే మీటెక్ 7400 ఈ ప్రాసెసర్స్ అన్ని మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ నార్మల్ గేమింగ్ కి పనికొస్తాయి. కానీ మనకు హై ఎండ్ గ్రాఫిక్స్ గేమ్స్ వితౌట్ ల్యాగ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం మంచి ప్రాసెసర్స్ మనం ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాసెసర్ మంచిగా ఉంది, ఓకే 8 Gen 1, 8 Gen 2, 8 Gen 3 ఆ మంచి ప్రాసెసర్ తీసుకుందాం అని చెప్పి తీసుకుంటారు. కానీ కూలింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు గేమ్స్ ఆడినప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ అనేది ల్యాగ్ అవుతుంది. ఇలా కూలింగ్ సిస్టమ్స్ ఉంటే మన ఫోన్ ని ఆటోమేటిక్ గా ఫోన్ అనేది హీట్ అయినప్పుడు ఈ కూలింగ్ సిస్టమ్స్ కొంచెం కూల్ చేసి మనకు గ్లాక్ ఫ్రీ గేమ్ ఇస్తాయి. ఇది మనం చెక్ చేసి తీసుకోవాలి. ఈ మధ్య మనకు ఐక్యూ ఫోన్స్, పోకో వీటిలో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఇట్లా మనకు కూలింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్స్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ గేమర్స్ కి డిస్ప్లే మంచిగా ఉండాలి. ఈ డిస్ప్లే కూడా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ లేకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ కానీ 120 Hz రిఫ్రెష్ రేట్ మనకు గేమ్స్ అన్నప్పుడు చాలా స్మూత్ గా ఉంటాయి. ఈ మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అన్నట్టు. ఈ రిఫ్రెష్ రేట్ అనేది ఎంత హై ఉంటే మన గేమింగ్ కి అంత స్మూత్ ఉంటది, అట్లా అంత యూస్ఫుల్ ఉంటది. అట్లా డిస్ప్లే అమోలెడ్ డిస్ప్లే కాదా చెక్ చేసుకోండి. అమోలెడ్ డిస్ప్లే అయితే మనకు కలర్స్ అనేవి కొంచెం బ్రైట్ గా అనిపిస్తాయి. అదే నార్మల్ డిస్ప్లే LCD డిస్ప్లే అయితే మన కలర్స్ అనేవి కొంచెం డల్ గా అనిపిస్తాయి. ఈ రిఫ్రెష్ రేట్ అట్లానే అమోలెడ్ డిస్ప్లే గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఈ షార్ట్ వీడియోస్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. FPS అంటే ఏంది, రిఫ్రెష్ రేట్ అంటే ఏంది, IP రేటింగ్ అంటే ఏంది, మీరు ఒక్కసారి ఆ ప్లే లిస్ట్ చూసిరంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు ఏది ఎందుకు వాడతాము, ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ. చాలా మంది ఈ అన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటారు, బ్యాటరీ చూసుకోరు. బ్యాటరీ 5000 mAh కంటే తక్కువ ఉన్నది, లేకుంటే 4500 mAh, లేకుంటే 5200 mAh అట్లా తీసుకుంటారు. ఈ బ్యాటరీ అనేది ఎప్పుడైనా కానీ గేమ్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి బ్యాటరీ అనేది కొంచెం 5500 mAh కంటే ఎక్కువనే తీసుకోండి. అట్లా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. గేమ్స్ ఆడినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ అనేది తొందర డిశ్చార్జ్ అవుతుంది. అందుకే మనం అంతే ఫాస్ట్ గా మనం ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి, మీకు ఈజీగా తొందర ఛార్జింగ్ అయిపోతుంది. మీరు ఇట్లా ఫాస్ట్ ఛార్జర్స్ 80 W 90 W తీసుకుంటే ఏమైతే అంటే మీకు ఈజీగా ఒక 40 to 45 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఈ లాంగ్ సెషన్ గేమ్స్ ఆడే వాళ్ళకు బ్యాటరీ తొందర డ్రైన్ అవుతాయి కాబట్టి బ్యాటరీ mAh అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది చూసుకోండి. అట్లనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది చూసుకోండి. సో ఇవి ఒక గేమర్ గేమింగ్ ఫోన్ తీసుకుంటే అనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఇవి చెక్ చేయకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఒక గేమింగ్ ఫోన్ తీసుకుంటే అనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. చెక్ చేసి ఫోన్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోకి మీ నుంచి ఒక మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో కంటెంట్ క్రియేషన్ కి ఎటువంటి ఫోన్ తీసుకోవాలి, ఏమేమి స్పెక్స్ యూజ్ తీసుకోవాలని చెప్పేసి క్లియర్ గా వీడియో చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.